ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం ఇర్మీయా గ్రంథము 15వ అధ్యాయము 20వ వచనం. నిన్ను ఈ ప్రజలను పడగొట్టజాలని ఇత్తడి ప్రాకారముగా నేను నియమించెదను. దేవునికి మహిమ కలుగును గాక. ఉదయకాల సమయంలో దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. నీవు నా తట్టు తిరిగినడలా నీవు నా సన్నిధిని నిలిచినట్లుగా నేను నిన్ను తిరిగి రప్పింతును. ఏవి నీచములో ఏవి ఘనములో నీవు గుర్తుపట్టినడలా నీవు నా నోటి వలె ఉందువు. వారు నీ తట్టు నాకు తిరగవలనని గాని నీవు వారి తట్టు తిరగకూడదు. అప్పుడు నిన్ను ఈ ప్రజలను పడగొట్టజాలని ఇత్తడి ప్రాకారముగా దేవుడు నిన్ను చేయబోతున్నాడు. మనుషులైతే పడగొట్టాలనుకుంటారు, కానీ దేవుడు నిన్ను నిలబెట్టాలని కోరుకుంటాడు. పడిపోయిన వారిని లేవనెత్తే దేవుడు కనుక ఈ ఉదయకాల సమయంలో మరి దేవుడు అంటున్నాడు, నిన్ను ఇత్తడి ప్రాకారముగా, మనుషులెవ్వరూ పడగొట్టలేని ఇత్తడి ప్రాకారముగా దేవుడు నిన్ను నియమించుకున్నాడు. దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. దేవుడు నిన్ను ఏర్పాటులో దేవుని ఉన్నావు గనక దేవుడు ఇంతగా నిన్ను ప్రేమిస్తాడు. ఈ వాగ్దానం మన జీవితంలో దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన యేసయ్యా నీకు స్తోత్రం. ఈ వాగ్దానం మీరు ఇచ్చినందుకే స్తోత్రాలు ప్రభువా. అయ్యా, నిన్ను ఈ ప్రజలను పడగొట్టజాలని ఇత్తడి ప్రాకారముగా నేను నియమించి ఉన్నాను. అవును తండ్రి, మీరు నియమించున్నారు ప్రభువా. అయ్యా, ఇత్తడి ప్రాకారముగానైనా అనేకులకు దీవెన కలిగిన బిడ్డలుగా మీరు తండ్రి ఏర్పరచుకున్నారు, నియమించుకున్నారు తండ్రి. అయ్యా, మనుషులైతే పడగొడతారు నాయన, మనుషులైతే అవమానపరుస్తారయ్యా, మనుషులైతే ద్వేషిస్తారు తండ్రి, మనుషులైతే తృణీకరిస్తారు ప్రభువా. నువ్వైతే నాయన మమ్మలను ఇత్తడి ప్రాకారముగా నిలబెట్టుకున్నందుకే స్తోత్రం. ఈ వాగ్దానము నాయన నీ బిడ్డల జీవితం నెరవేర్చండి నాయన. వింటున్న వారు, చదువుతున్న వారికి నీ కృప విస్తరింపజేసి దీవించమని యేసు నామములో కోరుకుంటున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.